ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలంతా ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమా చేస్తున్నారు. నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకున్న నాని మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతూ మిగతా హీరోలకు కొత్త టార్గెట్ సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ 3 సినిమాలతో బిజీగా ఉన్న న్యాచురల్ స్టార్ ఇప్పుడు మరో మూవీని లైన్లో పెడుతున్నారు. సరిపోతా శనివారం సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన నాని ప్రెజెంట్ హిట్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్లో గత 2 చిత్రాలకు కేవలం నిర్మాతగానే వ్యవహరించిన న్యాచురల్ స్టార్ త్రీక్వెల్లో హీరోగాను నటిస్తున్నారు. హిట్ 3 సెట్స్ మీద ఉండగానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పారడైజ్ మూవీని అనౌన్స్ చేశారు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమాతోనే తొలి పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నాని. అందుకే మరోసారి అదే కాంబోని రిపీట్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాని లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రెజెంట్ పవన్ ఓజీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సుజిత్ నెక్స్ట్ నానితో కామెడీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నారు. 3 సినిమాలతో బిజీగా ఉన్న నాని తాజాగా ఓ మలయాళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. మాలీవుడ్ లో జయ జయ జై హే, గురువాయూర్, అంబలనడయల్ లాంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన విపిన్ దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. అయితే ఈ సినిమా 2026 లోపు సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ అయితే కనిపించట్లేదు.